హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను మీకు డైలీ మనం బర్డ్స్‌కి ఫుడ్ ఎలా పెడతాము, వాటి గిన్నెలు ఎలా వాష్ చేస్తామో చూపిస్తాను. చూడండి, ఇదైతే లాస్ట్ నైట్ నేను పెట్టిన ఫీడింగ్ బౌల్స్ అలాగే ట్రే. సో, ఈ ట్రే చూసారా? అంతా చాలా చెత్త చెత్తగా అయిపోయింది. సో, వాటిని నేను ఇలాగ నీట్‌గా ఆ పేపర్ మొత్తం తీసి డస్ట్‌బిన్‌లో వేసేసి ఇలా నీట్‌గా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్నా. సో, వాష్ చేసుకొని తడి మొత్తం టిష్యూతో ఇలా తుడిచేస్తున్నా అండి. తుడిచేసాక మళ్ళీ ఒక ఫ్రెష్ పేపర్ తీసుకొని దీంట్లో వేసేసేయాలండి. ఈ విధంగా వేసేసేయాలి. వేసేసి ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అలాగే వాటికి ఫీడింగ్ బౌల్స్ ఉన్నాయి కదండీ! ఈ ఫీడింగ్ బౌల్స్ కూడా వాష్ చేసుకోవాలి. మీరు చూస్తే ఇక్కడ మొత్తం గింజలు లేవు. అవి తినేసి తొక్కలున్నాయి. సో, ఆ తొక్కలు ముందుగా క్లీన్ చేసేసుకొని అవి పక్కన పెట్టి వాష్ చేసుకోవాలి. అలాగే ఈ ఫీడింగ్ బౌల్ కూడా చూసారా నీట్‌గా లేదు. సో, ఇది కూడా వాష్ చేసుకోవాలి. ఇవన్నీ వాష్ చేయడానికి నేనైతే చిన్న బ్రష్ యూజ్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఇది వాష్ చేసేసి ఫ్రెష్‌గా వాటిలో ఫుడ్ గ్రెయిన్స్ వేసేసాను. అలాగే ఇందులో వాటర్ ఏసాను. సో, ఈ వాటర్‌లో అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మల్టీవిటమిన్ డ్రాప్స్ అయితే ఇందులో వేసేసాను. 10 డ్రాప్స్ వేసానండి. వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. సో, ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత వీటి అయిపోయింది. తర్వాత ఇంకో బౌల్ చూస్తున్నారు మీ రైట్ సైడ్‌లో. సో, ఇదంటే గోంగూర చిన్నగా కట్ చేశాను, చిన్న చిన్న ముక్కలుగా. అలాగే పక్కన యాపిల్స్ అయితే యాపిల్ పీసెస్ కూడా పెట్టాను, చిన్న చిన్నగా తొక్క తీసేయాలండి. సో, ఇప్పుడు ఈ ట్రే క్లీన్ చేసిన ట్రే మేమైతే ఎలాంటి నెస్ట్ తీసుకున్నామంటే చూసారా, ఇలా ట్రే క్లీన్ చేసుకొని నీట్‌గా కింద పెట్టేసామనుకోండి, అవి పూప్ చేసేటప్పుడు కింద డైరెక్ట్‌గా ఆ ట్రేలో పడిపోతాయండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నేను ఏ విధంగా అయితే చూపించానో అలా నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు. సో, చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్కువ శ్రమ అయితే పట్టదు. సో, మాకు ఈ బర్డ్ నెస్ట్ ఎంత అయిందంటే 1100 చేంజ్ అయిందండి. తర్వాత చూసారుగా మా బర్డ్స్ అయితే ఈగర్లీ వెయిటింగ్ అండి ఫుడ్ కోసం. సో, వెంటనే నేను ఇలా పెట్టగానే అవి ఆ బౌల్ దగ్గరికి వచ్చి ఎలా తింటున్నాయో. సో, గోంగూర అంటే వాటికి చాలా ఇష్టం అండి. ఎగబడి మరీ తింటాయి. పక్కన యాపిల్ పీసెస్ ఈరోజే ఇంట్రడ్యూస్ చేశాను. సో, ఇంకా టేస్ట్ అయితే చేయట్లేదు. చూద్దాం ఎలా తింటాయో. నెక్స్ట్ ఇటువైపు ఈ నెస్ట్‌కి ఇటువైపు ఏమో గ్రెయిన్స్ పెట్టుకోవచ్చు, ఫుడ్ గ్రెయిన్స్. సో, ఇలా పైకి లిఫ్ట్ చేసి ఫుడ్ గ్రెయిన్స్ పెట్టాలండి. సో, ఇవైతే చూడండి ఎలాగా ఎగబడి మరీ తింటున్నాయి. సో, ఇటువైపు వాటర్ ఇలాగ పైకి ఎత్తి వాటర్ బౌల్ కూడా పెట్టేస్తున్నాను. సో, ఇలా ఇవి పెట్టేసి లాక్ చేసేయాలండి. అంతేనండి. ఈ నెస్ట్ అయితే చాలా బాగుందండి. ఎవరికైనా ప్లాన్ ఉంటే బర్డ్స్ పెంచుకోవాలంటే తప్పకుండా ఈ నెస్టే తీసుకోండి. ఇలాంటి ఫెసిలిటీ ఉన్న నెట్ తీసుకుంటే మనకు క్లీనింగ్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో, చూసారా, ఒకవైపు ఫుడ్ గ్రెయిన్స్ గిన్నె ఉంది, ఒకవైపు వాటర్ గిన్నె ఉంది. మధ్యలో మనకి ఇంకా ఏమైనా స్పెషల్గా పెట్టాలనుకుంటే డైట్ ఇలా పెట్టుకోవచ్చండి. అవి మంచిగా తింటాయి. అలాగే మేము టాయ్స్ కూడా తెచ్చామని చెప్పాం కదా లాస్ట్ వీడియోలో. సో, ఆ టాయ్స్ కూడా ఇవి మంచిగా తినేసి ఆ టాయ్స్తో మంచిగా ఆడుకుంటాయండి. సో, దే వర్ ఎంజాయింగ్ ఇట్ యాక్చువల్లీ. అంతేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియో.